అన్న నమస్తే అన్న. నమస్తే నమస్తే. ఏ ఊరన్నా? మాది దౌలతాబాద్ మండలం దేవరపాస్తాబాద్ విలేజ్, మాది నందనాయక్ తండ. నా పేరు గోవింద్ నాయక్. గోవింద్ నాయక్ గారు, ఎలా ఉంది పరిస్థితి రాష్ట్రంలో? కాంగ్రెస్ పరిపాలన సంవత్సరం చూసావు కదా. ఏం లేదు సార్, పరిపాలన అయితే ఏం జీరో. ఏంది అంత మాట అన్నావు? తొడలు కొట్టుకుంటున్నారు, విజయోత్సవాలు జరుపుకుంటున్నారు, బ్రహ్మాండం చేసామని సంవత్సరంలో. ఏం లేం సార్. ఇప్పుడు రైతు బంధుబాయ్, రైతు బీమాబాయ్, రైతులాగా అయితే వాళ్ళకు ఒక్క రూపాయి కూడా పెట్టుబడి లేని, పైసలు కూడా లేదు అసలు. నువ్వు పార్టీల పరంగా మాట్లాడొద్దు, సామాన్యుడిగా మాట్లాడు. ప్రజలందరూ చూస్తూ ఉంటారు నీ వీడియోని. ఓకే, అలాంటి ఏం లేదు సార్ అసలు. ఆ, అసలు వాళ్ళది ఇదే లేదు అసలు. వాళ్ళు పరిపాలన అయితే అసలు నచ్చట్లేదు. ఏ పైన జీరో. నోటిఫికేషన్ అయినా ఇది అది అన్నారు. స్టూడెంట్ కంటే లాసే. ఇప్పటిదాకా ఒక్కటి కూడా రాలేదు. అంటే ఏం నచ్చలేదు? ఏం జరిగింది అసలు? స్టూడెంట్స్ విషయంలో ఏం జరుగుతుంది? అన్యాయం జరుగుతుంది సార్ వాళ్ళు కేసీఆర్ సార్ పెట్టిందే జస్ట్ అమలు చేసినది. మాది ఇంత వేసిన లెక్క మాత్రమే తప్ప దాంట్లో ఏం లేదు. అంతే. విద్యార్థులు స్కాలర్షిప్లు అవన్నీ వస్తున్నాయి, అసలు రావట్లేదు. ఏమి లేవు సార్, ఏం లేవు ఇప్పుడు దాకా. ఏం లేవు. కనీసం ఒకవేళ వాళ్ళు చేసే కనుక ఒక 6 months 3 months వరకే మనకు ఖచ్చితంగా 1 year వరకు అసలు ఏమీ లేదు కదా. రైతుల పరిస్థితి ఎలా అనిపిస్తుంది? రైతుల పరిస్థితి అది రుణమాఫీ అన్నారు, ఏమి లేదు. ఒక దాంట్లో 30 నుంచి 40% దాకా అవ్వచ్చు కొందరికి. క్లియర్ అయితే కాలేదు. స్టార్టింగ్ December 9 క్లియర్ చేస్తా అన్నారు. గతంలో ఎలా వచ్చాయి రైతు బంధువులు, రుణమాఫీలు ఎలా? టైం టు టైం సార్. మనం అకౌంట్లో మన శాలరీ, గవర్నమెంట్ ఎంప్లాయీ శాలరీ ఎట్లా పడుతుందో ఒక 1 weekలోనే ఒక టైం, ఒక తారీఖు నుంచి 10 తారీఖు సపోజ్ 100% సార్ వస్తుందా కానీ రైట్ మెసేజ్ చూసుకొని బ్యాంక్ పోయి డ్రా చేసుకొని మంచి డిఏపీ మందును అది ఇది తెచ్చుకొని వాళ్ళ సంసారం ఎల్లగొట్టేవాళ్ళు. కనీసం ఇప్పుడు కొడుకులు తండ్రి పెన్షన్ విషయంలో మాత్రం 100% సార్. అసలు వీళ్ళు పిల్లలు వాళ్ళకు తిండి పెట్టకుండా గిటగా అమ్మ వాళ్ళకు, అవ్వ వాళ్ళకు హైదరాబాద్లో బతకనే కోసం వాళ్ళంతా వాళ్ళు వచ్చిన పింఛన్తో బతుకుతూ హ్యాపీగా ఉండేవారు. ఇప్పుడు ఆ పింఛన్ లేదు, ఏం లేదు అసలు. మరి మార్పులు చాలా చేశాను ఈ సంవత్సరంలో. ఒకవైపు రాష్ట్ర గీతాన్ని మార్చాను, తెలంగాణ తల్లిని మార్చాను. ఇలాంటి మార్పులు చాలా చూపిస్తున్నాను. తెలంగాణ తల్లి కాదు సార్, అది కాంగ్రెస్ తల్లి. తెలంగాణ తల్లి అయితే ఫస్ట్ నుంచి అది ఎట్లా ఉందో దాని విధంగా ఉండగాలి. మధ్యలో వచ్చి మార్చు నేను రాజ్యాంగమే చేంజ్ చేస్తా అంటే ఎట్లా సార్? అది ఎంతవరకు కరెక్ట్ కాదు, 100% రాంగ్ అది. ఇక చూడబోతే ఈ ఫార్ములా రేస్ ఏదైతే ఉందో రాష్ట్రంలో జరిగింది. ఒకప్పుడు హైదరాబాద్ని ప్రపంచ స్థాయిలో నిలబెట్టి ప్రపంచం మొత్తం హైదరాబాద్ని చూసే విధంగా కేటీఆర్ గారు అలాగే కేసీఆర్ ప్రభుత్వం చేసింది. కానీ ఈ ఇష్యూ మీద ఇప్పుడు దాన్ని ఒక అవకతవకలు జరిగాయి, దాంట్లో అవినీతి జరిగిందంటూ ఒక ఎలిగేషన్ తీసుకొచ్చి అరెస్టులు చేయడానికి రెడీ అవుతున్నారు. దీని మీద అభిప్రాయం? ఒకసారి ఫోన్ సైలెంట్లో పెట్టు. అది ఇక దౌర్జన్యం ఉంది సార్, ప్రతి ఒక్కటి దౌర్జన్యం ఉంది. అరెస్ట్ అంటే ఇక మన ఇష్టం వచ్చిన సంసారం వాళ్ళ చేతిలో ఉంది. ఇప్పుడు ఎట్లా అంటే అట్లా ఆట ఆడుకుంటున్నారు. కనీసం హైదరాబాద్ బతుకుతారు రావాలన్న గిటంగా హైదరాబాద్ అంతా సర్వనాశనం అయిపోయింది. ఒక్క బిల్డింగ్ కట్టాలంటే ఎలక్ట్రీషియన్ బతుకుతాడు, పెయింటర్ బతుకుతాడు, సిమెంట్ అయినా బతుకుతాడు, స్టీల్ అయినా బతుకుతాడు. ప్రతి ఇటుక నేను హైదరాబాద్ ఇటుక సప్లై. నా గిట 2 లారీలు ఉన్నాయి. నేను ఉండేది శేర్లింగంపల్లి. అయినా అసలు ఇప్పుడు దందా కుక్కన్ లాక 2 ఇటుకలు వేసుకొని తిరుగుతూ ఉంటే గిటాగా ఎవరు లేరు. చెప్తాం బాబు చేస్తావు, అది హైదరాబాద్ ఎక్కడ మేము వెంచర్ చూస్తాలేమో, ప్లాట్ కొనతాలేమో, కడతాలేమో అని అన్నిటికాడున్నారు. మార్కెట్ సార్ ఇప్పుడు అసలు అడ్డపైన గిటంగా 50 మంది ఉన్న దగ్గర 100 మంది 1000 మంది ఉంటున్నారు. అడ్డపైన పని తగ్గట్లేదు అసలు. అసలు హైదరాబాద్ అసలు యాక్చువల్లీ మన ఇండియాలో పెద్ద బిజినెస్ అంటే కన్స్ట్రక్షన్, బిల్డర్ ఫీల్డ్. బిల్డర్ వల్ల ఎంతమంది అసలు పెట్టుబడి బిల్డర్ పెడితేనే కదా అన్ని మన క్యాపిటల్ సిటీ హైదరాబాద్ కాబట్టి హైదరాబాద్ డెవలప్మెంట్ అయ్యేది. అది అసలే లేదు. అంటే ఈ 4 ఏళ్లలో ఇంకా ఈ డెవలప్మెంట్ జరగకపోగా ఆగిపోయింది. కేసీఆర్ చేసినంత సార్ ఈ ఇండియాలో ఎవ్వరు చేయలేరు, చేయరిగిటాగా. దాని తగ్గట్టు తండ్రికి మించిన తనేడు, దట్ ఈస్ కేసీఆర్. కేసీఆర్ వస్తేనే ఏమైనా చేయగల, కేటీఆర్ వస్తేనే ఏమైనా చేయగలడు. దానికని మించేది 100% కాదని నా 100% నా వ్యక్తిగత మాట ఇది. మరి కేటీఆర్ గారి అరెస్ట్ మీద నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు? అంటే ఆయన అరెస్ట్ చేస్తాం అంటున్నారు, అరెస్ట్ చేయరు సార్. ఆయన తల్లి కొడుకు ఢిల్లీకి రాజా, ఆయన 100% చేయడు. చేయరు. ఆయన ఏమైనా తప్పు చేస్తేనే కదా సార్ అది ఇది ఏదో ఇరికిచ్చి లాగదామంటున్నా కానీ కేటీఆర్ భయపడరు. కేటీఆర్ అంటే మేము అందరం ఉన్నాం, ప్రజలు అందరూ ఉన్నారు.